గత 7-8 సంవత్సరాల క్రితము ఉన్న ప్రైజే ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తున్నారు. 500 రూపాయలు ఇస్తున్నారు పర్ 5 KL. 10 KLకి వచ్చి 1000 రూపాయలు ఇస్తున్నారండి. రోజు వారి ఖర్చులు ఏమో పెరిగిపోయాయి, కానీ మా ఖర్చులు మాత్రం మాకు ఆ ఖర్చులకు అక్కడికక్కడే సరిపోతుంది. ఇది కాకుండా మా పైన ప్రెజర్స్, మా పై అధికారులు ఏమంటారంటే ఎవ్రీడే 10 ట్రిప్పులు 12 ట్రిప్పులు వేయండి అని చెప్తున్నారు. కానీ ట్రాఫిక్ దృష్ట్యా మేము ఆ ట్రిప్పులు వేయడానికి ఆ టైం సరిపోవట్లేదు. ఎక్కడెక్కడో యూటర్న్స్ ఉంటున్నాయి, కొత్తగా యూటర్న్స్ పెడుతున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం వల్ల ఇంకోటి జరుగుతున్న విషయం ఏంటంటే అసలు నో ఎంట్రీలో వెహికల్స్ రావద్దు, హెవీ వెహికల్స్ రావద్దు అని చెప్పి ఎవ్రీడే ఫొటోస్ కొడుతున్నారు. ఆ ఫొటోస్ తీసుకొచ్చి మళ్ళీ మా పై అధికారులకు ఇస్తే వాళ్ళు ఏమంటున్నారు మేము డిలీట్ చేపిస్తా అని చెప్తున్నారు. కానీ ఇంతవరకు ప్రతి వెహికల్ పైన 6 నుంచి 10 కేసులు ఉంటున్నాయి. ఒక్కొక్కటి 6000 నుంచి 8000 వరకు కూడా ఉన్న వెహికల్స్ కూడా ఉన్నాయి సార్. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే మాకు ట్రిప్స్ కొట్టాలంటే టైం సరిపోవట్లేదు. రెండోది, కస్టమర్ బుక్ చేసిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి అక్కడ వెహికల్ వెళ్లకున్నా కూడా రండి అని చెప్తారు. ఆ కస్టమర్ వెళ్తే అక్కడ ఉండడు. ఫోన్ చేసి వాచ్మెన్ చెప్పడమో ఇంట్లో వాళ్ళకి చెప్పడమో ఆ వచ్చిందంటే బండి అంటే తీరా చూస్తే అక్కడికి వెళ్తే వెహికల్స్ వెళ్ళవు. ఆ చిన్న గల్లీలు ఉంటాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఆఫీస్పేట్, కొండాపూర్, శ్రీరామ్ నగర్, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, ఖానామేట్, అంజయ్ నగర్, సిద్దిక్ నగర్ ఈ ఏరియాలలో గ్రౌండ్ వాటర్ లెవెల్ అసలు లేదు. బోర్ అనేది రావట్లేదు సార్. బోర్సే లేదు, జీరో వాటర్. మనం ఇచ్చే గవర్నమెంట్ వాటర్ తోని ట్యాంకర్లతోనే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి ఎవ్రీడే. నా పేరు మల్లారెడ్డి సార్. చెప్పండి. ట్రాఫిక్ హెవీగా ఉంది సార్. ఒక ట్రిప్ వెళ్ళి కస్టమర్ దగ్గర పోయి డెలివరీస్ రిటర్న్ ఇక్కడికి వచ్చే వరకు ట్రాఫిక్ టైంలో 1.5 అవర్ పడుతుంది సార్. మార్నింగ్ 6 స్టార్ట్ అయితే ఈవినింగ్ 7 వరకే బుకింగ్లు కొట్టగలుగుతున్నాం సార్. ఆ తర్వాత అయితే హెవీ ట్రాఫిక్ ఉంటుంది. తర్వాత పోలేకపోతున్నాం. 10-12 ట్రిప్పులు అంటే కావట్లేదు సార్. 9 నుంచి 10 ట్రిప్పులు అయితే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. రోజుకు 300 నుంచి 350 ట్రిప్పులు కొట్టగలుగుతున్నాం సార్. అంతకన్నా ఎక్కువ ట్రిప్పులు అంటే కొట్టలేకపోతున్నాం ట్రాఫిక్ వల్ల. అందరూ కలిపా 300 టోటల్ అన్ని వెహికల్స్ కలిపారు. మాకు వచ్చేసి 500 ఇస్తుంది సార్ కన్జ్యూమర్. అందులో 160 డిపార్ట్మెంట్కి ఇస్తున్నాం. 150 డీజిల్కి వెళ్తుంది. మాకు మిగిలేదు 150-170 లోపల బిల్లు మిగులుతుంది సార్. 5 years కన్నా ముందు రేటు సార్ ఇది 500. 8 years పైన అవుతుంది సార్. అప్పటి నుంచి మాకు డిపార్ట్మెంట్ రేటు పెంచలేదు. మాకు అదే 500తో కొడుతుంది. డీజిల్, ఇన్సూరెన్స్ అన్ని రకాల ఇతర సరుకులు అన్ని రకాలుగా రేట్లు పెరిగినాయి సార్. మాకు మాత్రం అదే రేటు ఉంది సార్. వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉంది ఇప్పుడు? ట్యాంకర్ 3 days పడుతుంది సార్. 3 days పడుతుంది సార్. 5 KL 10 KL 4 hours లో 10 hours. ఒక మార్నింగ్ బుక్ చేస్తే ఇన్ని వరకు వస్తుంది సార్. 10 KL 5 KL 3 days పడుతుంది. ఇంతకు ముందు ఎంత టైం పట్టేది? ఇంతకుముందు అన్ సీజన్లో అయితే 1 hour లో కూడా డెలివరీ చేసాం సార్. అప్పుడు బుకింగ్ తక్కువ ఉన్నాయి సార్. ఇప్పుడు సమ్మర్లో బోర్లన్నీ నిండిపోయి ఎక్కువ డిమాండ్ ఎక్కువ అయ్యి బుకింగ్స్ ఎక్కువ అవుతున్నాయి సార్.